మజాకాతో ప్రేక్షకులను అలరించేందుకు నటుడు సందీప్ కిషన్ సిద్ధమయ్యారు. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ పలు విశేషాలు పంచుకున్నారు. కెరియర్లో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ప్రస్తుతం మంచి ప్రాజెక్టులు చేస్తున్నానని తెలిపారు. ఎవరి సపోర్ట్ లేకుండా నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు చూశాను. ఒక్క అమ్మాయి తప్ప సినిమా ముందు వరకు ఎంతోమంది దర్శక నిర్మాతలు తమ కథలను నాతో పంచుకునేవారు. కథలపై నాకొక మంచి జడ్జిమెంట్ ఉంటుందని వారు నమ్మేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. నా సినిమాలు వరుస పరాజయాలు అందుకోవడంతో నా జడ్జిమెంట్ సరైనది కాదని వారు భావించారు. కెరీర్లో వరుస అపజయాలు, రిలేషన్షిప్ బ్రేకప్, జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఎంతో బాధపడ్డా. రోజుకు అరకిలో ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తినేశా. నా బరువు 97 కిలోలకు చేరింది. ఆ సమయంలో నా స్నేహితుడు ₹1 కోటి ఇస్తే నిన్ను వీడని నీడను నేను అనే సినిమాను తీసి 6 కోట్లు రాబట్టా. అక్కడ నుంచి జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ కష్టపడుతున్నా అని సందీప్ కిషన్ అన్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రంలో యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ, ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టామంతే. వరుస ప్రాజెక్టుల వల్ల నా డేట్స్ సర్దుబాటు చేయడం వీలు పడలేదు. త్వరలోనే ఆ సెట్లోకి అడుగు పెడతా. మజాకా షూట్ సమయంలో ఒకసారి అనుకోకుండా అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. మజాకా కథ చేస్తున్నందుకు నన్ను మెచ్చుకున్నారు. ఈ కథ నాకెంతో నచ్చిందని, తాను చేయలేకపోయినందుకు బాధపడుతున్నానని తెలిపారు. సంజయ్తో నువ్వు సినిమా చేస్తున్నావని తెలిసింది. ఒక తెలుగు హీరోతో వాళ్ళు సినిమా చేయాలనుకుంటున్నారంటే మనం గర్వపడాల్సిన విషయం అని అన్నారు. ఆ మాట నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను ఈ విధమైన ప్రశంసలనే అందరి నుంచి కోరుకుంటున్నానని అన్నారు హీరో సందీప్ కిషన్.